శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరిశ్చంద్రుని కథ. పాండవుల యొక్క వృత్తాంతం గురించి చెప్పెదను వినుము. త్రేతాయుగమందు హరిశ్చంద్రుడని పేరు గల మహారాజుండెను. ఆ హరిశ్చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ రాజ్యాన్ని ఏలుచుండెను. ఒకరోజు హరిశ్చంద్రుడు వేటకు వెళ్ళాడు. అక్కడ అరణ్యమందు ఒక స్త్రీ యొక్క ఏడుపు విన్నాడు. వెంటనే ఆ దిశగా వెళ్ళి స్త్రీలను చూసి, కాంతలారా, నేను రాజ్య పరిపాలన చేయుచుండగా మీకు అపకారం ఎవడు చేసినాడు? ఆ నీచుని పేరేమిటి అని అడిగినాడు. అక్కడనే విశ్వేశ్వరుడు విశ్వామిత్రుని జయింప కోరిక కలవాడై బహుకాలం నుండి వేచి ఉండెను. ఆ విశ్వేశ్వరుడు అప్పుడు ఆ హరిశ్చంద్ర మహారాజును చూసి, అయ్యా, ఇక్కడ ఒక దురాత్ముడున్నాడు, వాడు ఆ విధంగా స్త్రీలను బాధిస్తున్నాడని పలికెను. అప్పుడు వెంటనే హరిశ్చంద్రుడు మిక్కిలి కోపించినటువంటి వాడై ఇప్పుడే ఆ నీచుని చంపివేస్తానని పలికి బయలుదేరగా ఆ హరిశ్చంద్ర మహారాజు ఎదుటనే విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఈతడే స్త్రీలను బాధిస్తున్నాడని గ్రహించి వచ్చినవాడు విశ్వామిత్రునిగా తలచి హరిశ్చంద్రుడు భయపడిపోయి అతని పాదాలకు నమస్కరించున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రునితో, ఓరి దురాత్మ, నన్నే చంపుటకు నీవు సిద్ధపడితివి కాబట్టి ఇప్పుడే నేను నిన్ను శపిస్తాను అని పలికాడు. ఆ మాటలు విని హరిశ్చంద్రుడు మిక్కిలి భయపడిపోయి, అయ్యా, దుష్టులను దండించి సత్పురుషులను రక్షింపుడు ధర్మం రాజులపై ఉంటుంది కాబట్టి తమరు స్త్రీలకు అపకారం చేసి బాధిస్తున్నారని గ్రహించి మిమ్మల్ని దండించదలిచాను, అంతే తప్ప మరో ఉద్దేశం నాకు లేదు. నన్ను మన్నించి దయతో చూడండి అని పలకగా ఆ విశ్వామిత్రుడు హరిశ్చంద్రునితో ఇట్లు పలికినాడు. రాజా, నేను యాగం చేయాలని సంకల్పించి తిని దానికి కావలసినంత ధనమును నీవే ఇయ్యాలి. అదే నీకు ధర్మం. అట్లు నీవు చేసినచో నిన్ను నేను శపించను అని పలకగానే హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుని యొక్క షరతుకు అంగీకరించినాడు. విశ్వామిత్రుని యొక్క యజ్ఞమునకు కావలసినంత ధనాన్ని హరిశ్చంద్రుడు ఇయ్య సంకల్పించినాడు. హరిశ్చంద్రుడు భార్య, కుమారుడు, రాజ్యం మాత్రమే మిగిలి ఉండెను. అంతటా విశ్వామిత్రుడు హరిశ్చంద్రునితో, ఓ రాజా, ఆడిన మాట కాదన్నట్టు న్యాయం కాదు. యాగానికి కావలసినంత ధనం ఇస్తానని చెప్పావు, అందుకు నీ మాట ప్రకారం చెయ్యి అని చెప్పగానే, ఓ మునీశ్వర, విశ్వామిత్ర, నీ యాగానికి కావలసిన ధనమంతటిని 1 నెలలోనే నీకు ఇస్తానని పలకగా విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తన శిష్యును ఒకరిని ఆ హరిశ్చంద్రుని వెంట పంపి వెళ్ళిపోయినాడు. హరిశ్చంద్ర మహారాజు తన రాజ్యమంతటిని విడిచిపెట్టి ప్రజలందరూ విచారిస్తుండగా వారి మధ్య నుండి క్రమంగా బయలుదేరి వారణాసి అను పట్టణం నందు ప్రవేశించినాడు. 1 నెల రోజులు పూర్తయిపోయాయి. అప్పుడు విశ్వామిత్రుడు వారణాసి నగరానికి వచ్చి హరిశ్చంద్ర మహారాజుతో, రాజా, నీవు పెట్టిన గడువు 1 నెల రోజులు పూర్తయింది. నీవు గడువు మీరావు, ధర్మం అతిక్రమించినాడు. నాకు నీవు ధనమియ్యకున్నచో నిన్ను శపిస్తాను. తిరిగి నేడు సాయంకాలానికి వస్తానని పలికాడు. ఆ దురవస్థ గమనించి హరిశ్చంద్రుని యొక్క భార్య శైబ్య అను ఆమె భర్తతో ఇట్లు పలికింది. నాథ, మునిశాపం వల్ల దహింపబడి అసత్య ప్రతిపాదితమైన రాజ్య పరిపాలన చేయుట కంటే నన్ను అమ్మివేసి విశ్వామిత్రుని యొక్క రుణం తీర్చడం మంచిది కదా అని మిక్కిలి దుఃఖిస్తూ పలికింది. హరిశ్చంద్రుడు తన భార్య మాటలు విని మిక్కిలి విచారించి ఏనాడూ కలగని కష్టాలు కలిగినని లోపలనే విచారిస్తున్నటువంటి వాడై ఇక చేసేదేమీ లేక భార్య చేసిన ఉపదేశం ప్రకారంగా పతివ్రతైన తన భార్య శైబ్యను కాశికా నగరపుర వీధుల్లో అంగడియందు అమ్మదలిచినటువంటి వాడు ఇట్లు పలికినాడు. కాశీనగర పౌరులారా, నాగరికులారా, నేను దురదృష్టవంతుడైన హరిశ్చంద్ర మహారాజుని. నేను విశ్వామిత్రునికి యజ్ఞం నిమిత్తంగా ధనమిస్తానని పలికాను. ఇయ్యలేకపోవటం వలన నా రాజ్యం అంతటిని ఆ విశ్వామిత్రునికి ఇచ్చివేసినాను. ఆ మునీశ్వరుడు అంతటితో సంతృప్తి చెందకుండా నన్ను ఇంకనూ వేధిస్తున్నందువల్ల ఇక నాకు ఈ భార్యాపుత్రులు తప్ప ఇతరములైన ఏ ఆస్తిపాస్తులు లేవు. కాబట్టి నేను ఈ నా భార్యను అమ్మివేసి ఆ విశ్వామిత్రుని రుణం తీర్చుటకు నిర్ణయించుకుంటుని. కాబట్టి ఈమెను కోరువారు, కావలసిన వారు ఈ పతివ్రత శ్రేష్ఠురాలను, ఈ కనకవల్లిని, నా భార్య అయిన శైబ్యను కొనుటకై రండి బాబు రండి అని కాశికాపుర వీధుల యందు చుట్టూరా నలువైపులా తిప్పుచుండగా అంతటిలో ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి ఇట్లు పలికినాడు. ఓ రాజా, నా భార్య మిక్కిలి ముసలిది. ఆమెకు తోడుగా పనుల్లో సహాయపడటకు ఎవ్వరూ లేరు. ఆమె అన్ని పనులు చేసుకోవడం చాలా కష్టమవుతున్నది. కాబట్టి నేను 1,00,000 వరహాలు ఇవ్వగలను. ఈమెను నాకు ఇచ్చివేయము అని పలికను. హరిశ్చంద్రుడు తన భార్యను ఆ వృద్ధ బ్రాహ్మణునికి 1,00,000 వరహాలకు అమ్మివేసి ఆ ధనాన్ని హరిశ్చంద్ర మహారాజు ఆ ముని విశ్వామిత్రునికి ఇచ్చినాడు.
ఆ బ్రాహ్మణుడు సైబ్యం తన వెంట ఇంటికి తీసుకొని పోవచుండగా ఆమె కుమారుడైన లోహితుడు ఇట్లు పలికినాడు, అమ్మ, నన్ను విడిచి వెళ్ళిపోవటం నీకు ధర్మమా? నన్ను కూడా నీవు నీ వెంట తీసుకొని పొమ్ము అని అనేక విధాలుగా తన తల్లిని ప్రార్థించినాడు. అలా ప్రార్థించి ఏడుస్తున్న తన కుమారుని చూసి హరిశ్చంద్రుడు అతని భార్య మిక్కిలి దుఃఖించారు. అంతలో ఆ వృద్ధ బ్రాహ్మణునితో సైబ్య ఈ విధంగా పలికింది, అయ్యా, నాతో పాటుగా నా కుమారుని కూడా మీరే తీసుకొని పొండి. ఇద్దరము కలిపి మీకు నమ్మకంగా ఉంటూ పడి ఉండి సేవలు చేసుకుంటాము అని చెప్పగానే ఆ ముసలి బ్రాహ్మణుడు ఆమె మాటలు అంగీకరించినటువంటి వాడై అతన్ని కూడా తీసుకుని ఆ ఇద్దరితోనూ కలిసి తన ఇంటికి పోయినాడు. కొంతసేపటికి విశ్వామిత్రుడు వచ్చి, ఓ రాజా, సూర్యుడు అస్తమిస్తున్నాడు, నాకు నువ్వు ఇయ్యాల్సిన ధనాన్ని ఇంకనూ ఇవ్వలేదని పలకగా ఆ హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రునితో ఇట్లు పలికినాడు, అయ్యా, నీ ధనం ఇదిగో స్వీకరించమని తన భార్యాపుత్రులను అమ్మగా వచ్చిన ధనం ఆ మునీశ్వరునికి సమర్పించుకొనగా దుర్మార్గుడైన ఆ విశ్వామిత్రుడు సంతృప్తి చెందక ఇంకనూ ఇట్లు పలికినాడు, ఓ రాజా, నీ శరీరాన్ని అమ్మి నాకు ఇయ్యాల్సిన సొమ్ముని ఇమ్ము అని పలకగా హరిశ్చంద్ర మహారాజా ఆ మాటలకు అంగీకరించి ఉండ విశ్వదేవుడు 5 మంది ఆ హరిశ్చంద్రునిపై జాలిపడి తమ మంత్రశక్తి చేత పీడిస్తున్న ఆ విశ్వామిత్రుని చంపుటకు సిద్ధపడ్డారు. వెంటనే విశ్వామిత్రుడు ఆ సంగతి గ్రహించి ఆ విశ్వదేవులను మానవులుగా పుట్టండి అని వెంటనే శపించినాడు. అంతటా విశ్వేదేవులు భయపడిపోయి ఆ విశ్వామిత్రునికి నమస్కరించి ప్రార్థించి అతన్ని స్తుతించినారు. ఆ మునిచంద్రుడు విశ్వేదేవులపై జాలిపడి, ఓ దేవతలారా, మీరు మానవలోకమందు అభిమానవతి అయిన ద్రౌపదికి కుమారులుగా పుట్టి దిక్కులేక మరణించి తర్వాత స్వర్గానికి చేరుకొందరు అని అనుగ్రహించగా ఆ కారణం మూలంగా ద్రౌపదీ నందనులుగా ఉపపాండవులు పుట్టి అనాథలై మరణించారు. ఇక నీవు ఏ విషయాలను వినదలిచితివి అడుగుము చెప్పెదను అని ధర్మపక్షులు జైమిని మహర్షితో పలికెను. అప్పుడు ఆ జైమిని పక్షులతో హరిశ్చంద్రుని తదనంతర కథను తెలుపమని అడిగాను. అప్పుడు ఆ ధర్మపక్షులు ఇట్లు పలికెను, హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు తన్ను వదలడని నిశ్చయించుకొని ధనం సంపాదించుటకై తిరిగి బజారులోకి వచ్చి, ఓ కాశీనగర వాసులారా, నేను విశ్వామిత్రునికి ఇయ్యవలసిన ధనం కొరకు నన్ను నేను అమ్ముకొనదలిచితిని. నన్ను మీరు కొని ఆ ధనం ఈ విశ్వామిత్రునికి ఇవ్వండి అని కేకలు వేయిచుండెను. ఆ అరుపులు విని ఒక చండాలుడు వచ్చి, తాను మునికి ఇయ్యవలసిన ధనం ఇచ్చదనని నీవు నాకు స్వాధీనుడవు కమ్ము అని పలికెను. హరిశ్చంద్రుడు ఆ చండాలునికి సేవకు కొంచెం సందేహించినాడు. కానీ విశ్వామిత్రుడు వచ్చి ఆ హరిశ్చంద్రుని గద్దించి వాణ్ణి చండాలుని సేవకు అంగీకరింపచేసి వాని వల్ల ధనం స్వీకరించి సంతృప్తి చెంది వెళ్ళిపోయెను. వెంటనే ఆ చండాలుడు హరిశ్చంద్రుని శ్మశాన వాటికకు కాపుగా ఉంచి శ్మశాన సుంకములను వసూలు చేసి తనకి ఇవ్వవలసిందిగా ఆ హరిశ్చంద్రుని ఆజ్ఞాపించాడు. హరిశ్చంద్రుడు ఆ శ్మశానంలోనే ఉండి శవాల మీద కప్పిన వస్త్రాలు ధరిస్తూ వారిచ్చే సుంకాలు స్వీకరించి ప్రతిదినం ఆ చండాలునికి సమర్పిస్తుండెను. ఇట్లు కొంతకాలం గడవగా హరిశ్చంద్రుడి కుమారుడు పాము కాటు వల్ల మరణించినాడు. ఆ చనిపోయిన వాని తల్లి సైబ్య కుమారుని చావునికి అనేక విధాలుగా బాధపడుచు శ్మశానంలో కట్టవలసిన సుంకానికి డబ్బు లేక అర్ధరాత్రి సమయంలో శిశువును దహనం చేయుటకై శ్మశానానికి వాడిని తీసుకుని వచ్చి వలవలలా ఏడుస్తుండగా ఆ శ్మశాన వాటికకు కాపలాగా ఉన్నటువంటి హరిశ్చంద్రుడు వచ్చి భార్యాపుత్రులను చూసి విచారించి తన ధర్మం తాను నిర్వహించదలసిన వంటి వాడై, ఓ పతివ్రతా శిరోమణి, మా యజమానికి ఇవ్వవలసిన సుంకం నుంచి ఈ నీ కుమారుని దహనపరచుము అని పలికెను. అప్పుడు సైబ్య తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని దయచూడమని ప్రార్థించింది. హరిశ్చంద్రుడికి తట్టుకోలేక తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. అంతలో దేవతలు ఇట్లా పలికినారు, ఓ సత్యదేవ, నీ సత్యదీక్షకు మిక్కలి సంతోషించితిమి. నీవేమీ విచారించవలదు. ఇదంతా కూడా ఆ విశ్వామిత్రుని మాయయే కాని వేరేమీ కాదు. నీవు ఆ విశ్వామిత్రుని మూలంగా సత్యవ్రతుడు అని పేరు పొందితివి. నీ యోగ్యురాలకు భార్యతో భాగ్యవతితో కూడా స్వర్గానికి రమ్ము అని పలకగా ఆ దేవతలకు హరిశ్చంద్రుడు, అయ్యా, నా కొరకు విచారిస్తున్న ప్రజలను విడిచిపెట్టి రాలేనని పలికినాడు. ఆ దేవేంద్రుడు హరిశ్చంద్రుని మాటలు విని ఆనందించి హరిశ్చంద్రుని వాని ప్రజలతో కూడా స్వర్గానికి తీసుకొని పోయిరి అని చెప్పగానే విని జైమిని ముని ధర్మపక్షులతో ఇట్లనెను, పక్షిరాజములారా, హరిశ్చంద్ర కుమారుడు మరణించనని పలికినారు కదా, మరి అతడేమైనాడు?
కుమారుని చావుకు విచారిస్తున్న హరిశ్చంద్రుని వద్దకు దేవతలు వచ్చి వాని కుమారుని బ్రతికించి అతని సత్యవ్రతానికి మెచ్చుకొనిరి. అందువల్ల ఆ హరిశ్చంద్రుడు అయోధ్యకు వెళ్ళి తన కుమారుని లోహితాసుని రాజ్యాభిషిక్తునిగా చేసి తాను స్వర్గానికి వెళ్ళినాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత పురోహితుడైన వశిష్ఠుల వారు 12 సంవత్సరముల నుండి జలమధ్యం నందు తపస్సు చేయుచు ఆ తపస్సును కొంతకాలానికి పూర్తి చేసి జలం నందుండి బయటకు వచ్చి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడికి గావించిన అపకారం గురించి విని ఉండి మిక్కిలి కోపించినటువంటి వాడై ఆ విశ్వామిత్రుని వద్దకు వెళ్ళినాడు. ఓం శాంతి శాంతి శాంతి.